తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయంది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్, మహబూబాబాద్, హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో ఉపరితల ఆవర్తనం, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజలు రాబోయే 2 రోజులు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు సురక్షితమైన ప్రాంతాల్లో ఉండటం మంచిదని సూచించారు. పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండకూడదని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు తమిళనాడులోని కోవై, నీలగిరి, తేని, తెన్కాసి జిల్లాల్లోని 1-2 ప్రాంతాల్లో రాబోయే 48 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 12 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరం వైపుకు పయనించి తదుపరి 24 గంటల్లో ఉత్తర ఈశాన్య దిశకు మారి మధ్య బంగాళాఖాతం మీదుగా పయనించి క్రమంగా బలహీనపడనుంది.